హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ నెంబర్ 2 ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అయితే జరగబోతుంది. ఈరోజు మనం వీడియోలో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే టీమిండియా మరియు బంగ్లాదేశ్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, ఏ టీంకి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది అనే విషయాలైతే డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా బంగ్లాదేశ్ని ఏమాత్రం లైట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు టీమిండియా. ఎందుకంటే మనం ఈ టోర్నమెంట్లో ఆడేది కేవలం మూడు మ్యాచ్లు గ్రూప్ స్టేజ్లో. ఒకటి బంగ్లాదేశ్తో, ఒకటి పాకిస్తాన్తో, ఇంకోటి న్యూజిలాండ్తో. అంటే పాకిస్తాన్తో మ్యాచ్ కనుక చూసుకుంటే మన ప్లేయర్స్ పై కాస్త ప్రెషర్ అనేది ఉంటుంది, హై వోల్టేజ్ మ్యాచ్ కాబట్టి. అలాగే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ పై మనకి అంత మంచి రికార్డ్ అయితే లేదు ఐసీసీ టోర్నమెంట్స్లో. కాబట్టి ఆ మ్యాచ్లో కూడా టీమిండియాపై కాస్త ప్రెషర్ ఉంటుంది. కాబట్టి రేపు బంగ్లాదేశ్తో మ్యాచ్ని ఏమాత్రం లైట్ తీసుకోకుండా ఈ మ్యాచ్ గెలిస్తే కాస్త టీమిండియాపై ప్రెషర్ అనేది తగ్గుతుంది మిగతా 2 మ్యాచ్లు. కాబట్టి ఖచ్చితంగా టీమిండియా తమ 100% ఎఫర్ట్ పెట్టి ఈ మ్యాచ్ అయితే గెలవడానికి ట్రై చేయాలి. ఇక ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఇండియా మరియు బంగ్లాదేశ్ టీమ్స్ ఇప్పటి వరకు మొత్తం 41 ఓడిఐ మ్యాచ్లు అయితే ఆడగా ఇండియా టీం 32 మ్యాచ్లు అయితే విజయం సాధించింది. బంగ్లాదేశ్ టీం కేవలం 8 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ అయితే డ్రాగా ముగిసింది. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే టీమిండియాకే బెటర్ రికార్డ్ అయితే ఉంది. బంగ్లాదేశ్ టీం ఏమాత్రం కూడా టీమిండియా దరిదాపుల్లో లేదు. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఆడిన ఆఖరి 5 వన్డే మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ 3 మ్యాచ్లో విజయం సాధించగా టీమిండియా 2 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించింది. అంటే లాస్ట్ 5 మ్యాచ్ల్లో కనుక చూసుకుంటే బంగ్లాదేశ్దే అప్పర్ హ్యాండ్. కాబట్టి ఇండియా ఎక్కడ కూడా లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 టీముల మధ్య లాస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్ అయితే జరిగింది పూణే వేదికగా. ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. టీమిండియా 7 వికెట్ల తేడాతో అయితే విజయం సాధించింది. ఇక ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య రికార్డ్స్ ఎలా ఉన్నాయి కనుక చూసుకుంటే, ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య కేవలం ఒకే ఒక మ్యాచ్ జరిగింది. అది ఎప్పుడంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో. ఆ మ్యాచ్ కనుక చూసుకుంటే టీమిండియా చాలా కంఫర్టబుల్గా అయితే గెలిచింది. అలాగే మన సీనియర్ బ్యాటర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకి అయితే బంగ్లాదేశ్ మీద చాలా మంచి రికార్డ్ అయితే ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ మీద మొత్తం 16 ఇన్నింగ్స్లో 910 పరుగులు చేయగా యావరేజ్ కనుక చూసుకుంటే 75 వరకు ఉంది. 5 100s 3 50s ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ కనుక చూసుకుంటే మొత్తం 17 ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్తో బరిలోకి దిగగా 786 పరుగులు అయితే చేశాడు. యావరేజ్ కనుక చూసుకుంటే 56 వరకు ఉంది. 3 100s 3 50s ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ కూడా బంగ్లాదేశ్ పై కాస్త మెరుగైన రికార్డే ఉంది. మొత్తం 6 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 2 50s అయితే చేశాడు. ఇక టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే మహమ్మద్ షమీకి బంగ్లాదేశ్ పై మంచి రికార్డ్ అయితే ఉంది. షమీ మొత్తం 4 మ్యాచ్లు ఆడగా 9 వికెట్స్ అయితే తీసాడు. బెస్ట్ కనుక చూసుకుంటే 4 for 50గా ఉంది. ఇక జడేజా కూడా బంగ్లాదేశ్ పై మంచి రికార్డే ఉంది. మొత్తం 13 మ్యాచ్లు 14 వికెట్స్ అయితే తీశాడు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లో కనుక చూసుకుంటే ముస్తాఫిజుర్ రెహమాన్ కి అయితే టీమిండియా బ్యాట్స్ పై మంచి రికార్డు ఉంది. మొత్తం 12 మ్యాచ్లు ఆడగా 25 వికెట్స్ అయితే తీశాడు. బెస్ట్ కనుక చూసుకుంటే 6 for 43గా ఉంది. కాబట్టి ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే టీమిండియా బ్యాట్స్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా ఓపెనర్స్ గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో అక్షర్ పటేల్ వస్తాడు, హార్దిక్ పాండే కాదు. ఎందుకంటే మనకి టాప్ 5లో ఎటు తిరిగి మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ అని ఫిట్ చేయాలంటే కేఎల్ రాహుల్ ని వెనక్కి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ఆ సాహసం చేయకుండా నెంబర్ 6లో లెఫ్ట్ హ్యాండ్ అని ఫిట్ చేసే ఆలోచనలో ఉంది. కాబట్టి నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో మహమ్మద్ షమీ అయితే టీంలోకి వస్తారు. మన టీంలో కనుక చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ అయితే సాలిడ్ గా ఉంది. నెంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్ లో డెప్త్ ఉంది. గతంలో కనుక చూసుకుంటే టీమిండియా ఏ ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్స్ లో కూడా నెంబర్ 8 వరకు బ్యాటింగ్ డెప్త్ పెట్టుకుని వెళ్ళలేదు. ఫస్ట్ టైం మనం నెంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ పెట్టుకుని ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకి బ్యాటింగ్ లో అయితే ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక్కడ బౌలింగ్ లో మన స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి టీమిండియా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో అయితే ఖచ్చితంగా సమతూకంగా ఉందనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ టీమిండియాకి ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ తీయలేకపోవడం. రీసెంట్ గా జరిగిన ఓడిఐ సిరీస్ లో పవర్ ప్లేలో మన ఫాస్ట్ బౌలర్స్ అయితే వికెట్స్ తీయడంలో కాస్త వెనుకబడ్డారు. కాబట్టి రేపు మ్యాచ్ లో కనుక ఆ తప్పు సరి చేసుకుంటారేమో చూడాలి. ఇక బంగ్లాదేశ్ టీం విషయానికి వస్తే తంజిమ్ హాసన్, సౌమ్య సర్కార్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో తౌహీద్ హృదయ్, నెంబర్ 4లో నజ్ముల్ షాంటు, నెంబర్ 5లో ముషీబకర్ రహీం, నెంబర్ 6లో మహమ్మదుల్లా, నెంబర్ 7లో మెహదీ హసన్ మిరాజ్, నెంబర్ 7లో రిషాద్ హుసేన్, నెంబర్ 9లో తంజిమ్ హాసన్, నెంబర్ 10లో టస్కిన్ అహ్మద్, నెంబర్ 11లో ముస్తాఫిజుర్ రెహమాన్ అయితే టీంలోకి వస్తారు. ఇక్కడ బంగ్లాదేశ్ టీం విషయానికి వస్తే బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్లో అయితే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ తంజిమ్ హాసన్, సౌమ్య సర్కార్ మరియు తౌహీద్ హృదయ్, వీళ్ళ ముగ్గురికి కూడా ఓడిఐ ఫార్మేట్ అయితే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇక బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ అయితే కాస్త స్ట్రాంగ్ గానే ఉంది. నజ్ముల్ షాంటు, ముషీబకర్ రహీం మరియు మహమ్మదుల్లా లాంటి ప్లేయర్స్ తో. ముఖ్యంగా ముష్ఫీకర్ రహీం మరియు మహమ్మదుల్లాకి అయితే
ఓడే ఫార్మాట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు ప్లేయర్స్ పై బంగ్లాదేశ్ బ్యాటింగ్ అయితే ఆధారపడి ఉంది. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే తంజిమ్ హాసన్, తస్కిన్ అహ్మద్ మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ వీళ్ళ ముగ్గురిపైనే బంగ్లాదేశ్ టీం అయితే ఆధారపడి ఉంది. ఇక మ్యాచ్ గెలిచే అవకాశం ఎవరికి ఉందంటే బంగ్లాదేశ్ టీం ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను, అలాగే టీమిండియా ప్లేయర్స్ దారుణంగా పర్ఫామ్ చేస్తే తప్ప బంగ్లాదేశ్కి అయితే మ్యాచ్ గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్స్ అయితే దిగుతుంది. ఇక దుబాయ్ పిచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా స్లో పిచ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే స్పిన్నర్స్ అయితే ఖచ్చితంగా ప్లేలోకి వస్తారు. ఇనీషియల్ గా ఫాస్ట్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ కనుక ప్లేలోకి రాకపోతే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే మంచిది. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వస్తుంది అనుకుంటే మాత్రం చేస్ చేయడమే మంచిది. మరి చూడాలి ఏం జరుగుతుందో రేపు మ్యాచ్ లో. నన్ను అడిగితే ఇండియా కంఫర్టబుల్ గా మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్నా.